జనాలలో ఉన్నవాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు. ఐశ్వర్యవంతులు ఉన్నారు, వాళ్ళలో రకాలు ఉన్నారు. కోట్లు సంపాదించి కష్టపడి సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. తరతరాలుగా ఆస్తుల ద్వారా వచ్చినాయి, తాత ముత్తాలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. రెండు కంపేర్ చేసుకుంటే కష్టపడ్డ వాడికి విలువ ఎక్కువ. ఎంతో కొంత చేద్దాం సమాజానికి, నేను మంచి చేద్దాం, గొప్ప భవిష్యత్తు ఉంది నాకు అని ఎన్నో రకాల కలలు కంటారు. రాజకీయాల్లోకి రావాలనుకుంటారు, బ్రైట్ ఫ్యూచర్ ఉందనుకుంటారు, నా పిల్లల్ని గొప్ప హోదాలో పెట్టాలనుకుంటారు, సమాజంలో మంచి గౌరవం ఉండాలనుకుంటారు, డబ్బు బాగుండాలనుకుంటారు, ఒక గొప్ప వ్యక్తిగా నువ్వు బతకాలనుకుంటావు. కానీ ఇవన్నీ చేయాలంటే అసలు నిన్ను నువ్వు చెక్కుకోవాలి. ఫస్ట్ నీకంటూ ఒక లైఫ్ స్టైల్ ఉండాలి, నీకంటూ ఒక గోల్ అచీవర్ ఉండాలి. ఆ ఉన్న డబ్బుల్ని కాకుండా నువ్వు ఉన్న వ్యవస్థను గుర్తించాలి, ఉన్న లోపాలను గుర్తించాలి. ఫస్ట్ నిన్ను నువ్వు చెక్కుకునే విధంగా తయారు కావాలి. నీ ఆహారపు అలవాట్లు ఉండాలి, నీ మైండ్ సెట్ పాజిటివ్ ఉండాలి. ఎదుటి వ్యక్తి మీద ఉన్న ప్రాబ్లం గురించే మాట్లాడాలి, కానీ వాని వ్యక్తిత్వాన్ని గురించి చీకొట్టే విధంగా మాట్లాడకూడదు. ఇవన్నీ నువ్వు నేర్చుకోవాలి. ఫస్ట్ నీ మాటలు మంచిగా ఉంటేనే నీ వయసు ఆటోమేటిక్గా పెరుగుతుంది, నీకు వచ్చే మర్యాద కూడా పెరుగుతుంది. ఇవేవీ లేకుండా నేను అన్నీ చేస్తా, అడ్డదొడ్డంగా మాట్లాడతా, ఇష్టం ఉన్నట్టు మాట్లాడతా, వచ్చిన వారి మీద నేను ఎగిసిపడి తీడతా కొడతా, నేను ఏదైనా సాధించుకొని గుంజుకుంటా అన్నటువంటి అఘాయిత్యం మాట్లాడితే ఏదో ఒక రోజు ఈ కర్మ అనేది నిన్ను ఈ భూమి నుంచి తీసుకుపోవడానికి రెడీగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు చేస్తున్నప్పుడే నీ పిల్లలు చూస్తుంటారు, సమాజం చూస్తుంటుంది, నీ ఒంట్లో రోగాలు కూడా నడుస్తూ ఉంటాయి. అతి చిన్న వయసులోనే బీపీ షుగర్లు ఎక్కువ వచ్చిన వాళ్ళు ఉన్నారు. కార్లలో తిరిగితే కార్లకు ఈఎంఐలు ఉండవా, ఇల్లు కట్టుకుంటే ఇళ్ళకి ఈఎంఐలు ఉండవా, వస్తువులు కొనుక్కుంటే వస్తువులకు ఈఎంఐలు ఉండవా. తీసుకున్న ప్రతి దానికి వ్యత్యాసం కానీ దాని చెల్లింపు కానీ మూల్యం ఉంటుందండి. తీసుకున్న అప్పు కూడా వడ్డీ రూపంగా వడ్డీ ఉంటుంది. ఇవేవి లేకుండా మనిషి ఎలా బయటకు వస్తాడు, ఒకేసారి లక్షల కోట్లు ఎలా సంపాదిస్తాడు, సగటుగా రోజుకు 1000 రూపాయలు సంపాదించిన 30,000 రూపాయలతో ఈరోజు ఏమాత్రం బతకగలుగుతున్నాం, ఎంత సంతోషంగా ఉంటున్నాం, ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఇవేవి లేకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడి అనవసరమైన రూమర్స్ రుద్దుకొని ఏ విధంగా మనం మాట్లాడవచ్చు, ఎదుటి వ్యక్తిని బలపరిచే విధంగా, అవమానపరిచే విధంగా మాట్లాడి ఏమైనా చేయొచ్చు అనుకుంటే నీకు నువ్వు అసమర్థునిగా ప్రవర్తిస్తున్నట్టు. నిన్ను నువ్వు ఆలోచన చేసుకో, నీ ఆరోగ్యాన్ని నువ్వు చూసుకో, నీ కుటుంబాన్ని నువ్వు చూసుకో, ఉన్న టైంని యూటిలైజ్ చేసుకో, సమాజానికి కొంచెం కష్టపడు. నీకున్నంతలో నీ గౌరవాన్ని పెంచుకునే విధంగా నీ సమాజం, నీ ఆలోచన, నీ విధానం ఉంటేనే నువ్వు మారినట్టు.